వెల్కమ్ టు శ్రావ్య టీవీ. టుడే స్టోరీ. అద్వానికి గురుదక్షిణ చెల్లించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు దేశ మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని వరించింది. ప్రస్తుత కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో ఎల్కే అద్వానీ ఒకరు. దేశ అభివృద్ధికి అద్వానీ చేసిన కృషి ఎనలేనిది. దేశ రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా సేవ చేయడం వరకు ఆయన జీవితం సాగింది. దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో లాల్ కృష్ణ అద్వానీ దేశ ఉప ప్రధానిగా సేవలు అందించారు. అదే సమయంలో పలు కేంద్ర శాఖలకు కూడా మంత్రిగా పనిచేశారు. 1970 నుంచి 2019 మధ్య ఎల్కే అద్వానీ పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యుడిగా ఉన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టి యావత్ దేశాన్ని ఏకం చేసిన వ్యక్తిగా ఎల్కే అద్వానీ చరిత్రలో నిలిచారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం రథయాత్రను నిర్వహించారు. ఈ రథయాత్ర హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేలా చేసింది. దేశంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేతం కావడానికి 2014లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ నేతలైన అటల్ బిహారీ వాజ్పేయి, మురళీ మనోహర్ జోషిలతో కలిసి శక్తివంచన లేకుండా కృషి చేశారు అద్వానీ. ఇదిలా ఉండగా ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఎల్కే అద్వానీకి ఉన్న బంధం ఒక తండ్రి కొడుకులకు ఉండే బంధం లాంటిదని చెప్పుకోవచ్చు. అగ్రవర్ణ బ్రాహ్మణ భావజాలం ప్రధాని నరేంద్ర మోడీని అణచివేయాలని ఎన్నో కుట్రలు పన్నినా ఒక కోడి తన పిల్లను ఎలా హక్కున చేర్చుకొని కాపాడుకుంటుందో అలా అద్వానీ మోడీని కాపాడుకున్నాడని చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ స్వయంగా బీసీ బిడ్డ అయిన మోదీ చేతుల మీదుగా జరిపించడంతో బ్రాహ్మణులు దానిని ఒక వివాదానికి తెరలేపారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎల్కే అద్వానీని నరేంద్ర మోదీ అనగదొక్కాలని ప్రయత్నాలు చేస్తున్నారని గతంలో ఎన్నో వార్తలు వచ్చినా అద్వానీపై మోదీకి ఉన్న అభిమానం ఈ అవార్డు ద్వారా చాటి చెప్పుకొని తప్పుడు వార్తలను మోదీ తిప్పికొట్టారు. పార్లమెంటులో అద్వానీ చేసిన ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటాయని, ఏదేమైనా 96 ఏళ్ల వయసులో అద్వానీజీ భారతరత్నకు ఎంపిక అవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఆయనకు భారతరత్న వరించడం పట్ల తాను అభినందనలు తెలుపుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇది ఇవాళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం.